హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి. ఇది ఎర్ర గోంగూర. గోంగూరని ఇలా ఒలిచేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ గోంగూరకు తగినంతగా మనం ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అది మీ కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం ఎండుమిరపకాయలని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయలని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అవి తొందరగా మాడిపోతాయి. ఇలా మంచిగా కలర్ మారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న ధనియాలు, అలాగే మెంతులు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా తీసుకున్నానండి. ఇలా కొద్దిగా ఆవాలు వేసి చేసుకుంటే పచ్చడి చాలా కమ్మటి ఫ్లేవర్లో ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మిగిలిన వెల్లుల్లిపాయలు మళ్ళీ మనం పచ్చడి పోపు పెట్టుకునేటప్పుడు వేసుకోవాలి. అంతేనండి. వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి కాసేపు చల్లార్చుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి కాసేపు అలా మగ్గించుకుందాము. గోంగూరని ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, పచ్చడి రుచిగా కూడా ఉంటుందండి. మీరు ఇదే టైప్లో పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మనం గోంగూరను తెస్తూనే శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసి ఒక రోజంతా డ్రై చేసేయాలండి. అప్పుడు మనకు చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇది మనం కొద్దిగా చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకు ఒక 1 వీక్ వరకు వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, పెరుగన్నం లెక్క నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి, గోంగూర అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా కాసేపు చల్లార్చుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నవన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక్కసారి కొద్దిగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు పచ్చడికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. అది కూడా ఇలా కొంచెం కల్లుప్పు అయితే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకుని స్పూన్తో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మగ్గించి పెట్టుకున్న గోంగూరను వేసి ఈ టైంలో మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పచ్చడి మనకి రోట్లో దంచుకున్నా బాగుంటుందండి. టైం లేనప్పుడు ఇలా మిక్సీలో అయినా చేసేసుకోవచ్చు. మీకు పచ్చడి బాగా మెత్తగా కావాలన్నా మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం అక్కడక్కడ ఆకులుగా కనిపించాలి అనుకుంటే మిక్సీని జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఇదిగోండి, పచ్చడి ఇక్కడైతే నేను కొంచెం మెత్తగానే చేసుకుంటున్నాను. ఇప్పుడు స్పూన్తో అంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఉల్లిపాయలను ఇలా పచ్చిగా ఉల్లిపాయలే వేసేసుకోవచ్చు. కావాలంటే మీరు పోపులో కూడా కొన్ని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చి ఉల్లిపాయలే వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కూడా మనకి కొంచెం పల్లి నూనె అయితే రుచి బాగుంటుందండి. నూనె వేడైన తర్వాత
పోపు గింజలు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా శనగపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మనకు కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ రెబ్బలు, అవి కూడా ఈ టైంలో వేసేసుకొని కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని ఇవంతా కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఈ పచ్చడిలో ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మనం ఒక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. ఈ టైంలో మనము ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనకేమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకొని ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇలా దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పచ్చడి అడుగు పట్టేస్తుంది, అప్పుడు మనకి టేస్ట్ మారిపోతుంది. ఇదిగోండి, నాకు కొంచెం ఉప్పు వేస్తే బాగుండు అనిపించి ఇలా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ టైంలో అయితే మనం సాల్ట్ వేసుకుంటే మనకు బాగా తొందరగా కలిసిపోతుంది. మనం వేసిన ఉల్లిపాయలు కూడా ఎక్కువ మెదగలేదు చూడండి, అక్కడక్కడ మనకు అలా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, నోరు ఊరించే మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.